అందరికీ నమస్తే అండి. దిస్ ఈస్ సునీత ఫ్రమ్ సునీత డైరీస్. మీరు ఇప్పటి వరకు స్కిన్ కేర్ అనేది స్టార్ట్ చేయలేదా? సో మీరు స్టార్ట్ చేయాలనుకున్న ఏం మొదలు పెట్టాలి, ఏ క్రీమ్స్ వాడాలని కన్ఫ్యూజ్లో ఉన్నారా? సో ఈ వీడియో అయితే మీకు కంపల్సరీ ఉపయోగపడుతుందండి. ఎందుకంటే స్టార్టర్స్కి ఈ స్కిన్ కేర్ రొటీన్ అనేది ఎలా ఉంటుంది అండ్ అఫోర్డబుల్గా ఉండాలి, అలాగే మీకు ఈజీ అండ్ సింపుల్ రొటీన్లు అయితే మీకు చెప్పబోతున్నాను. సో ఇప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం. ప్రెజెంట్ అయితే లెట్స్ గో టు ద సునీత డైరీస్. స్కిన్ కేర్ రొటీన్లో ఫస్ట్ మనం చేయాల్సింది క్లెన్సింగ్ అండి. క్లెన్సింగ్ అనేది డైలీ 2 టైమ్స్ చేయాలి, మార్నింగ్ అండ్ ఈవినింగ్. అలాగే స్కిన్ టైప్కి డిఫరెంట్ ఉంటుంది. సో ఏ స్కిన్కి ఎలాంటిది వాడాలో కూడా చెప్తాను నేను. డ్రై స్కిన్ అనే వాళ్ళు కంపల్సరీ కొంచెం క్రీమ్ బేస్డ్ క్లెన్సర్ యూస్ చేస్తే బెటర్. అలాగే ఆయిలీ స్కిన్ వాళ్ళేమో ఫోమింగ్ క్లెన్సర్ అనేది యూస్ చేయాలి. సో నెక్స్ట్ సెన్సిటివ్ స్కిన్ వీళ్ళైతే కొంచెం ఫ్రాగ్రెన్స్ ఫ్రీ ఉండే క్లెన్సర్ వాడితే బాగుంటుంది. అలాగే మైల్డ్ జెంటిల్ క్లెన్సర్ అనేది సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు యూజ్ చేయాలి. అలాగే చిన్న టిప్ ఏంటంటే అండి, సోప్స్ అనేవి మాక్సిమం ఫేస్ వర్క్ అయితే అవాయిడ్ చేయండి. హార్ష్ సోప్స్ వాడకండి అసలు. ఫేస్ వాష్ కూడా కొంచెం లైట్గా చేయాలి, గట్టిగా రుద్దవద్దు. నెక్స్ట్ స్టెప్ 2 టోనర్ అండి. టోనర్ అనేది దీనివల్ల మనకి ఏంటంటే స్కిన్ అనేది హైడ్రేషన్ ఉంటుంది. అలాగే పోర్స్ ఏమన్నా ఉన్నా కూడా అది బ్యాలెన్స్ చేస్తుంది. సో డ్రై స్కిన్ వాళ్ళైతే మనకి ఏంటంటే హైడ్రేటింగ్ టోనర్ యూస్ చేయడం బెటర్ అండి. రోజ్ వాటర్ కానీ లేకపోతే గ్లిజరిన్ ఉండే బేస్డ్ టోనర్ యూస్ చేస్తే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఏంటంటే మనకి BHA టోనర్ వాడితే చాలా బెటర్. యాక్నీ ప్రోన్స్ స్కిన్ ఉన్న వాళ్ళకైతే సాలిసిలిక్ ఉండే టోనర్ యూస్ చేస్తే మీకు స్కిన్ అనేది చాలా బాగుంటుంది. కానీ ఇది ఏదైనా కొంచెం లిమిట్గా వాడాలండి, రోజులో ఒక్కసారి మాత్రమే వాడాలి. థర్డ్ స్టెప్ మాయిశ్చరైజర్ అండి. ఇది ప్రతి స్కిన్ వాళ్ళకి మాయిశ్చరైజర్ అనేది కంపల్సరీ నీడెడ్ ఉంటుంది, ప్రతిసారి ఉంటుంది. సో మీ స్కిన్కి హైడ్రేట్ చేయడానికి అలాగే హెల్తీగా ఉంచుకోవాలంటే మాయిశ్చరైజర్ కంపల్సరీ. సో డ్రై స్కిన్ వాళ్ళకైతే థిక్ మాయిశ్చరైజర్ అనేది అప్లై చేస్తే చాలా బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ దాంట్లో కూడా మనకి సెరామైడ్స్ ఉండేవి కంపల్సరీ చూసుకోండి. అంటే హ్యాలనిక్ యాసిడ్ ఉండే మాయిశ్చరైజర్స్ అయితే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వండి. నెక్స్ట్ ఆయిల్ స్కిన్ వాళ్ళండి, వీళ్ళు ఎక్కువగా జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్ యూస్ చేస్తే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఆయిల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో జెల్ బేస్డ్ అయితే మీకు ఆయిలీ స్కిన్ వాళ్ళకి బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే కాంబినేషన్ స్కిన్ అండి. అంటే వీళ్ళకి ఏంటంటే కొన్ని ఏరియాస్లో డ్రై ఉంటుంది, కొన్ని టీ జోన్స్లో అయితే డ్రై ఉంటుంది, మిగతా ఏరియాలో అయితే కొంచెం ఆయిలీ ఉంటుంది. సో వీళ్ళని కాంబినేషన్ స్కిన్ అంటారు. వీళ్ళకి ఏంటంటే లైట్ వెయిట్ లోషన్ ఉంటే బెటర్గా ఉంటుంది. అంటే ఈవెన్ ఏ స్కిన్ వాళ్ళైనా కానీ మాయిశ్చరైజర్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి, స్కిప్ అయితే అస్సలు చేయొద్దు. ఫోర్త్ స్టెప్ అండి సన్ స్క్రీన్. ఇది మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్లో సన్ స్క్రీన్ అనేది అస్సలు స్కిప్ చేయకూడదు. దీంట్లో సన్ స్క్రీన్లో మనకి ఏంటంటే బ్రాడ్ స్పెక్ట్రమ్ ఉండేది చూసుకోవాలి, అలాగే SPF 30+ ఉండేది చూసుకోవాలి. SPF 30 కానీ లేకపోతే SPF 50 కానీ యూజ్ చేసుకోవాలి. మనం ఎండలోకి కాదండి, ఇండోర్లో ఉన్నా కూడా మనకి సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ అప్లై చేయాలి. మీరు బయట ఫీల్డ్ వర్క్ ఏమన్నా ఉంటే ఎవ్రీ 3 to 4 అవర్స్కి రీఅప్లికేషన్ అనేది చేయాలి. రీఅప్లికేషన్ కూడా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మన సన్ స్క్రీన్ అనేది రీఅప్లికేషన్ చేస్తే చాలా బెటర్గా ఉంటుంది. అలాగే పౌడర్ సన్ స్క్రీన్ ఎప్పుడు ట్రావెల్ కోసం ఒకటే కొంచెం చూసి పెట్టుకుంటే బెటర్ అండి. సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది, ట్యానింగ్ అనేది కూడా ఎక్కువగా కాకుండా సన్ ప్రొటెక్షన్ ఉంటుంది కాబట్టి. సో సన్ స్క్రీన్ అనేది మీ స్కిన్ కేర్ రొటీన్లో తప్పనిసరిగా యూజ్ చేయాలి. ఇప్పుడు నైట్ కేర్ అయితే చూద్దామండి. నైట్ కేర్ ఏంటంటే మీకు కంపల్సరీ అయితే కొన్ని స్టెప్స్ అయితే కంపల్సరీ యూజ్ చేయాలి. సో వాటిలో ఏంటంటే మీకు స్కిన్ కండిషన్ని బట్టి సీరమ్స్ అనేవి యూజ్ చేయాల్సి ఉంటుంది. నియాసిన్మైడ్ కానీ, హ్యాలనిక్ యాసిడ్ కానీ, రెటినాల్ కానీ మీరు స్కిన్ బట్టి మీ ఏజింగ్ని బట్టి స్కిన్ కేర్ సీరమ్స్ అనేవి యూజ్ చేయాల్సి ఉంటుంది. ఐ క్రీమ్ కూడా నైట్ కేర్లో ఒక భాగం అయిపోవాలండి. ఎందుకంటే చాలా మందికి నిద్ర సరిగా లేకుండా స్ట్రెస్ కోసం కూడా డార్క్ సర్కిల్స్, పఫీనెస్ ఉంటుంది. సో ఐ క్రీమ్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి పఫీనెస్ కోసం అండ్ డార్క్ సర్కిల్స్కి. నెక్స్ట్ లిప్ బామ్ కూడా మనకి చాలా అవసరం ఉంటుందండి స్కిన్ కేర్లో. ఎందుకంటే లిప్స్ డ్రై అవ్వకుండా, చాప్ అవ్వకుండా ఉండడానికి లిప్ బామ్ అనేది మన నైట్ టైం 2 కోట్స్ అప్లై చేస్తే మనకి బెటర్గా ఉంటుంది. బిగినర్స్ అయితే వీక్లీ 2-3 డేస్ మాత్రమే యూజ్ చేయండి నైట్ కేర్. వీక్ మొత్తం కాకుండా వీక్లో 2-3 టైమ్స్ యూజ్ చేయండి. ఇప్పుడు స్కిన్ కేర్లో కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటో చెప్తానండి. ఫస్ట్ ఏంటంటే ఎక్కువగా
కొత్తగా స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ఏంటంటే ఎక్కువ ప్రోడక్ట్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటారు. సో ఎక్కువ ప్రోడక్ట్స్ అనేవి ఎక్కువ యూస్ చేయకూడదు. నెక్స్ట్ ప్రోడక్ట్ రివ్యూ చూసిన వెంటనే కొనేస్తుంటారు కొంతమంది. ప్రోడక్ట్ రివ్యూ చూసిన వెంటనే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఏంటి అంటే ప్రమోషన్స్ కోసం, వాళ్ళకి వచ్చే పెయిడ్ ప్రమోషన్స్ కోసం ఏ బ్రాండ్స్ పెడితే ఆ బ్రాండ్స్ మీకు చేస్తుంటారు. సో అలాగా చూసి మీరు వెంటనే కొనేసి ట్రై చేయొద్దు. నెక్స్ట్ ఫేస్ వాష్ అనేది ఎక్కువగా చేయొద్దండి. ఓన్లీ 2 టైమ్స్ సరిపోతుంది. ఎందుకంటే ఫేస్లో న్యాచురల్గా ఉండే ఆయిల్నెస్ అనేది తగ్గితే మీకు స్కిన్ అనేది బాగా డ్రై అవుతుంది. సో ఫేస్ వాష్ అనేది ఓన్లీ 2 టైమ్స్ మాత్రమే చేయండి. నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్స్ అనేది మీరు ఎక్కువగా చేయొద్దండి. ఎందుకంటే ఇంట్లో ఏ పడితే అవి హోమ్ రెమెడీస్ కొన్ని ఒక్కొక్క స్కిన్కి ఒక్కోలా ఉంటాయి. సో అన్ని హోమ్ రెమెడీస్ అయితే మీరు ట్రై చేయొద్దు. నేను చెప్పిన ఈ క్రీమ్స్, ఈ స్టెప్స్ అన్నీ మీరు ఫాలో అయితే మీరు 2-3 వీక్స్లోనే మీకు విజిబుల్ చేంజెస్ అయితే కంపల్సరీ కనిపిస్తాయండి. అలాగే వీక్కి ఒకసారి సింపుల్ హోమ్ ఫేస్ మాస్క్ అనేది యూజ్ చేయండి. వాటిలో కూడా కర్డ్, అలాగే హనీ, అలా ముల్తాన్ మట్టి ఇవి యాడ్ చేసుకొని మీరు వీక్లీ వన్స్ చేసుకుంటే సరిపోతుంది. వాటర్ ఎక్కువగా తాగండి. జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయండి. షుగర్స్ కూడా చాలా వరకు తగ్గించండి. మీ స్కిన్లో చేంజెస్ అనేవి మీకే కనిపిస్తుంటాయి. సో మీకు ఇలాంటి టిప్స్ ఇంకా ఏమైనా కావాలంటే మన సునీత డైరీస్ని అయితే ఫాలో అయిపోండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి స్కిన్ రొటీన్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. నెక్స్ట్ మీకు ఇంకా ఏదైనా ట్రీట్మెంట్ గురించి కానీ, ఇంకా స్కిన్ కేర్ గురించి, హెయిర్ కేర్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. మీకైతే ఫుల్ లెంగ్త్ వీడియో తీసి నేను అప్లోడ్ చేస్తాను. అప్పటి వరకు బై బాయ్.